అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అయితే మకర రాశి వారు చాలా అదృష్టవంతులు. మకర రాశి వారికి 16, 17 తారీఖుల్లో జరగబోయి తెలిస్తే నిజంగా సంతోషపడతారు. ఎగిరి గంతేస్తారని చెప్పుకోవచ్చు. అయితే మకర రాశి వారు ఎవరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమంది మకర రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా. అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి. చాలా నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించండి. మకర రాశి వారికి చాలా చాలా చక్కటి ఫలితాలు అనేవి రాబోతున్నాయండి. అదృష్టం అన్నమాట. మకర రాశి వారి ఈ వీడియోని మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మకర రాశి వారికి ధనం అనేది రాబోతుంది. ఈ విధంగా ధనం అనేది రావడం వల్ల మీరు చేస్తున్న వ్యాపారంలో, ఉద్యోగాల్లో బాగా డబ్బు కలిసి రాబోతుంది. దానివల్ల ఏంటంటే నరదృష్టి అనేది వీరికి చాలా అధికంగా ఉండబోతుందన్నమాట. కాబట్టి ఎంత చేసినా కూడా నరదృష్టి అనేది అధికంగా ఉండడం వల్ల కలిసి రాక ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు అనేవి పడి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నరదృష్టి పోగొట్టుకోవడానికి ఏం చేయాలో కూడా నేను చెప్తాను. ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు. అయితే ఇంకా బంధువర్గంలో చాలా ఇంపార్టెన్స్ అనేది మకర రాశి వారు ఇస్తారు. ఎవరైనా కానీ వీరు నా వారు, వీరు నా బంధువులు అనుకుంటే మాత్రం చాలా మంచి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అయితే అందరి మీద కూడా మంచితనాన్ని, అంటే అందరి మీద కూడా మీ స్నేహితుల మీద, బంధువుల మీద, అందరి మీద కూడా ఆదరాభిమానులు అనేవి చూపిస్తారనమాట. కాకపోతే నమ్మిన వ్యక్తులే పాపం మకర రాశి వారిని మోసం చేస్తారనమాట. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వీరికి పక్కనే ఉన్నారుగా, అంటే వీరికి మన విషయాలన్నీ కూడా తెలుసుగానే చెప్పి మీరు ఏ విషయం పడితే ఆ విషయం వారికి తెలియచేయడం, ఇంకొచ్చేసి మీ పర్సనల్ విషయాలు చెప్పడం, మీ బలం చెప్పడం, మీ బలహీనత చెప్పడం, ఇటువంటివన్నీ కూడా చేయవద్దు. ఎందుకంటే నమ్మిన వారే నట్టేంట ముంచే రోజుల్లో బ్రతుకుతున్నాం. కాబట్టి మకర రాశి మాత్రం పక్కనున్న వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. వారు ఏ పనైనా కానీ చివరి వరకు స్నేహమైనా కానీ 1-2 సార్లు ఆలోచించి చేస్తారు. మకర రాశి వారు అంత ఈజీగా ఎవరిని కూడా నమ్మరు, ఎవరితో కూడా స్నేహం చేయరు. ఏదైనా కానీ చేసే ముందు, అంటే ఒకటి చేసే ముందు 1-2 సార్లు ఆలోచనలు చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక మకర రాశి వారికి ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య ఏదైనా ఉందంటే అది వారి యొక్క వీక్నెస్ అన్నమాట. అంటే వీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని కోసం చాలా కష్టపడతారు. ఆ పని మీద 100% ఎఫర్ట్స్ పెడతారు. చాలా అంటే చాలా ఎక్కువగా కష్టపడతారు. కానీ అంటే ఒక్కరే, అంటే ఇద్దరు చేసేంత పని ఒక్కరే చేస్తారన్నమాట. అంతలా కష్టపడతారు. దానివల్ల వీరు చాలా వీక్నెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా మకర రాశి వారు చాలా సెన్సిటివ్ పర్సన్స్. అయితే వీరు ఎవ్వరికి కూడా హర్ట్ చేయరు. సరే, సెన్సిటివ్ పర్సన్స్ కదని చెప్పి ఎవరైనా కానీ వీరి దగ్గరికి వచ్చి హర్ట్ చేయాలని చెప్పి చూసారంటే మాత్రం ఖచ్చితంగా అస్సలు ఊరుకోరని చెప్పుకోవచ్చు. వీరికి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే వీరు ఎవరిని కూడా నమ్మరు, ఎంత ఈజీగా నమ్మరు. కాబట్టి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. వీరికి కొంతమంది సపోర్ట్ కూడా ఉంటుంది, ఎక్కువగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది. మకర రాశి వారి కంటే ఫ్యామిలీ అంటే భార్య భర్తకు కానీ, సంతానం కానీ, తల్లిదండ్రులు కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, ఇలా ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ సపోర్ట్ కంటే కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే మకర రాశి వారు ఎక్కువగా ఎవరిని నమ్మొద్దని చెప్పి మళ్ళీ ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే వీరికి అధికంగా ధనం అనేది రాబోతుందన్నమాట. ఎప్పుడైతే ధనం అనేది మకర రాశి వారి దగ్గరికి వస్తుందో అప్పటి నుంచి కూడా మీ చుట్టూ చేరిపోతారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనకి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా మనతోటి ఉన్నవారు మనవారు. మనకి సంతోషాలు వచ్చినప్పుడు, డబ్బులు వచ్చినప్పుడు మనల్ని చూడలేక వెళ్ళిపోతూ ఉంటారు కదా, అలాంటి వారు పరాయి వాళ్ళగా మనం అనుకోవాలన్నమాట.
కాబట్టి ఎవరితోనైనా కానీ మకర రాశి వారు స్నేహం చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకుని స్నేహం చేయడం, ఇంకా వచ్చేసి దూరం అయిపోయిన వాళ్ళని వదిలేయడమే మంచిది. ఎందుకంటే వారికి ఇప్పుడు మీకు బాగా ధనం కలిసి వచ్చింది, మీరు ఉన్నతంగా బాగున్నారని చెప్పి కుళ్ళుకునేవారనమాట. మీరు అంటే వారు మిమ్మల్ని చూస్తే అసలు తట్టుకోలేదు వారు. ఎందుకంటే నరదృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుందంటారు కదా మన పెద్దలు. కాబట్టి ఇటువంటి ఏడ్చే వాళ్ళు వెళ్ళిపోవడం మంచిదని చెప్పుకోవచ్చు. ఇక మకర రాశి వారు చాలా అంటే చాలా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏదైనా కానీ వారికి చెప్పి చేయడం కానీ, ఏదైనా ముఖ్య పనుల్లో వారికి నిర్వహించడం కానీ ఇలా చెప్పి చేస్తూ ఉంటారనమాట. అలా ఫ్యామిలీకి చాలా అంటే చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. మకర రాశి వారికి పిల్లలంటే చాలా ప్రాణంగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ జరిగే టైం కాబట్టి పిల్లలకి కొంచెం ఫోర్స్ఫుల్గా మంచిగా చదివండి అని చెప్పి, మంచి చెడుకి తేడా చెప్పి, చదువు యొక్క విలువను చెప్పి చెప్తూ ఉంటారన్నమాట. చాలా పిచ్చి ప్రేమని పిల్లలపైన చెప్పుకోవచ్చు. ఇక మకర రాశి వారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మాత్రం, ఎప్పుడు కూడా 10 మందిలో ఉండేటప్పుడు ఏంటంటే మీటింగ్ జరుగుతున్నప్పుడు, లేదంటే నలుగురికి వారి యొక్క పనులు వారు చేసుకున్నప్పుడు మిమ్మల్ని ఏదైనా సహాయం అడిగితే వెళ్ళి మీరు హెల్ప్ చేయండి. మీ అంతట వెళ్ళి మీరు నేనున్నానని సహాయం చేస్తానని ఎప్పుడు కూడా మాట అనకండి. వేరే వాళ్ళ విషయాల్లో తలదోచకండి. ఈ విధంగా తలదోచడం వల్ల ఏమవుతుందంటే మీకు నష్టాలు జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ విషయాల్లో తలదోచకండి. ఈ విధంగా నష్టాలు జరిగే సూచనలైతే మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పుకోవచ్చు. ఇక మీకు ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఖర్చులు కూడా ఎక్కువగానే సూచిస్తుంది. ఏదైనా సరే ఒక ఖర్చు చేసేటప్పుడు ఇది ఎందుకు చేస్తున్నామో 1కి 10 సార్లు ఆలోచించుకొని ఖర్చు చేయండి. ఎందుకంటే డబ్బుకి శక్తి, అంటే డబ్బు అనేది శక్తి లాంటిది. డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ మనకి తెలియదు, కానీ చేజారినప్పుడు దాని విలువ మనకి తెలిసినప్పుడు అది మన దగ్గరికి రమ్మన రాదు. ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టి ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఖర్చుల్ని తగ్గించుకోండి. ఇంకా ప్రయాణం చేసేటప్పుడు కూడా మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మకర రాశి వారికి కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు ఒక చిన్న వెల్లుల్లిపాయను మీరు నడిచే బండిలో పెట్టుకోవడం కానీ, ఒకవేళ కారు కొనుక్కోండి, కారులో పెట్టుకోవడం కానీ, లేకపోతే మీ జేబులో కనుక పెట్టుకోవడం కానీ చేస్తే, మీరు అమ్మవారికి కుంకుమ పూజ చేస్తారు కదా, ఆ కుంకుమనైనా పెట్టుకోండి. లేదంటే ఆంజనేయ స్వామి సింధూరం పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఉద్యోగాలకు ప్రయత్నించేవారైతే ఉద్యోగాలకి ప్రయత్నించండి. ఇప్పుడు మీకు ఇది అనుకూలమైన మాట అనమాట. సాఫ్ట్వేర్లో కూడా ప్రయత్నించే వాళ్ళు ప్రయత్నించుకోండి. మంచిగా ప్యాకేజీ, మంచి ఉద్యోగం అయితే రాబోతుంది. రాబోయే సూచన అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంకా ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కూడా గట్టి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే వివాహ యోగం కూడా మీకు కనిపిస్తూ ఉందన్నమాట. అంతేకాకుండా సంతాన పరంగా, విద్యార్థుల పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. వారు ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందన్నమాట. ఈ వయసులో ఎవరైనా ఉన్నారో వారి యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అంటే కుటుంబంలో ఏర్పడిన గొడవలు, చికాకులన్నీ కూడా మీకు తొలగిపోయే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా అత్తాకోడల మధ్య గొడవలు ఇవన్నీ కూడా సద్దుమణుగుతాయి. అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మకర రాశి వారు ఎవరైతే ఇప్పటి వరకు మకర రాశి వారిని అవమానించారో, అవమానించిన వారి స్వయంగా వచ్చి క్షమాపణ అడిగే యోగం అయితే కనిపిస్తూ ఉందండి. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. రాసి పెట్టుకోండి. ఇక అంతేకాకుండా ఈ మకర రాశి వారు చాలా అందమైన రూపాన్ని కలిగి ఉంటారు కదా, చాలా అంటే చాలా ఆకర్షణీయంగా మాట్లాడతారు. మీరు ఒక బిజినెస్లు కానీ, వీరి యొక్క సంతాన పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అన్ని రకాల కూడా అనుకూలంగా ఉండడం చేత వీరికి నరదృష్టి అనేది ఎక్కువగా తగిలే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారు తప్పకుండా ప్రతి ఆదివారము ఉప్పు ఆవాలతో దిష్టి తీసుకోవడం వల్ల, ఎర్ర నీళ్ళతో దిష్టి తీసుకోవడం వల్ల, ఈ విధంగా చేయడం వల్ల మీ మీద ఏర్పడిందన్న దిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుందన్నమాట. కొంచెం స్ట్రెస్ వల్ల మీకు మైగ్రేన్ తలనొప్పి కొంచెం, లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చేసే పనులు ఏదైనా సరే మనం కడుపుకు ఒక ముద్ద తినడానికే చేసుకుంటాము. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఎంత పనైనా చేసుకోగలుగుతాము, ఎంత డబ్బైనా సరే సంపాదించుకోగలుగుతాం. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. కాస్త మీరు చేస్తున్న పనులు యందు, మీ బిజినెస్ అయినా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ఏ వృత్తిలో ఉన్నవారైనా కానీ ఆ పనులు యందు కొంచెం ఒత్తిడిని తగ్గించుకోండి.
ఎందుకంటే తనకు మాలిన ధర్మం కూడా ఎక్కువగా చేయకూడదు, తనకు మాలిన పని కూడా ఎక్కువగా చేయకూడదు, నెత్తి మీద అది బరువు పెట్టుకోకూడదనమాట. హ్యాపీగా సంతోషంగా మీకు అంటే ఆరోగ్యం కోసం చూసుకోండి, ప్లస్ దానితో పాటు దానికి తగ్గ పని కూడా చేసుకోండి. అలా చేసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుందన్నమాట. వీరికి ఇప్పుడు అనుకూలమైన కాలం యోగకాలం నడుస్తుంది కాబట్టి మకర రాశి వారు మీరు ఏదైనా సరే కొత్త ప్రయాణాలు చేస్తే వ్యాపారపరంగా కొత్త బ్రాంచ్లు పెట్టడం కానీ ఇలా ఏదైనా చేస్తుండే చేయండి. అన్ని రకాలుగా మీకు ఇప్పుడు అనుకూలంగా ఉంది. ఇంకా మీరు బంగారం కొనుక్కునేవారు వ్యాపారం కానీ ఏదైనా స్టాక్ మార్కెట్లో ఏదైనా పెట్టుబడులు పెట్టినా కానీ లేదంటే రియల్ ఎస్టేట్లో ఏదైనా పెట్టుబడి పెట్టినా కానీ మీకు మంచిగా కలిసి వచ్చే యోగం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇదొక్కటి మీరు చూసుకోండి. మకర రాశి వారు చాలా సున్నితమైన మనిషి వాళ్ళు కాబట్టి వీరిని ఎవరైనా కానీ చాలా ఈజీగా మోసం చేయాలని చెప్పి చూస్తారు. మీరేమనుకుంటారంటే అందరూ మంచి వాళ్ళే కదా, మీ మనస్తత్వం చాలా మంచిగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుందన్నమాట. అలా గుడ్డిగా నమ్మేయొద్దు. ఎవరు మీరు ఉన్నంత మంచిగా ఈ రోజుల్లో ఎవరు ఉండడం లేదు. ఇదొక్కటి చూసుకొని ప్రవర్తించుకోండి. ఇక మకర రాశి వారు 16, 17 తారీఖుల్లో ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి 16 తారీఖు వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ టెన్షన్లో బిజీగా ఉంటారనుకోండి. ఈ రోజైతే ప్రయాణాలు చేసే సూచన అయితే కనిపిస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ఇందాక నేను చెప్పినట్లుగా నుదుటిన అమ్మవారి కుంకుమ కానీ ఆంజనేయ స్వామి బొట్టు కానీ పెట్టుకొని జేబులో ఒక ఎల్లుల్లి పైన వేసుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. కారులో వెళ్ళే వాళ్ళైతే సీట్ బెల్ట్ని పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక అంతేకాకుండా విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ పరంగా కూడా చాలా బాగుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా ఉంది. పెద్దలకి ఆరోగ్యం సహకరిస్తుంది. అంతేకాకుండా పిల్లలకి సంతాన పరంగా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి. కుటుంబ పరంగా చాలా సంతోషంగా గడుపుతుంది. రియల్ ఎస్టేట్ వరకు కూడా చాలా బాగుంటుంది. ఈరోజంతా చాలా హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు అబ్బా పనులన్నీ చేసేసాం కదని చెప్పి రిలాక్స్ మూడ్లో ఉంటారనమాట. ఎటువంటి ప్రయాణాలు ఏవి కూడా పెట్టుకోరు. కొంచెం వర్క్ టెన్షన్ కూడా తగ్గించుకుంటారు. దీనివల్ల మనసు అనేది చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది. కుటుంబంతో ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడతారు. ఈరోజు కుటుంబంతో అలాగే ఎక్కువసేపు గడుపుతారు. కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. భార్యాభర్తల అనుకూలత బాగుంటుంది. పెద్దలకి బాగుంటుంది. సంతానపరంగా బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు ఎందు బాగుంటుంది. ఉద్యోగం నందు చిన్న చిన్న బిజినెస్ చేసేవారికి చాలా మంచిగా కలిసిబాటుగా ఉంటుందన్నమాట. మీరు కుంకుమ బొట్టు పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సింధూరం పెట్టుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇక విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక మకర రాశి వారు ప్రతిరోజు కూడా దీపాన్ని పెట్టుకోవాలి. అంటే ఇంట్లో దీపాన్ని తప్పకుండా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మీకున్నటువంటి జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా 17 తారీఖు కూడా ఎటువంటి నష్టాలు లేవండి. ఎటువంటి ప్రయాణాలు లేవు కాబట్టి ఎటువంటి గందరగోళ స్థితి కూడా లేదు. అనారోగ్య పరిస్థితులు ఏమి కూడా లేవన్నమాట. హ్యాపీగా ఈ రోజు కూడా గడిచిపోతుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా ఉంటారనమాట ఈ మకర రాశి వారు. అయితే మకర రాశి వారికి 16, 17 తారీఖుల్లో ఏం జరుగుతుందో ఈరోజు వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.